నేటి మంచి మాట, అహంకారివి కాకు. అహంకారముతో జీవించకు. నిన్ను నీవు తగ్గించుకొని జీవించు. ఆకాశము నుండి కురిసే మంచు గడ్డిపై, పచ్చని చెట్లపై, పుష్పాలపై కురిసి మంచు బిందువు వలె నిలుస్తుంది. నేను ఆకాశము నుండి కురిశాను అని మంచు బిందువునకు ఏ గర్వం ఉండదు. మరలా తాను ఆవిరై ఆకాశ మేఘమున కలిసే అవకాశము కూడా మంచు బిందువుకు ఉంది. అయినా మంచు బిందువుకు తనను తాను తగ్గించుకునే తగ్గింపు స్వభావంగా ఉంటుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే కావచ్చు, కానీ ఎంతో నిజం దాగి ఉంది. మనుషులమైన మనకు మన అశాశ్వతమైన జీవితమున ఎందుకు ఈ గర్వం, అహంకారం? ఆకాశము నుండి కురిసే మంచును చూచి మనల్ని మనము తగ్గించుకొని జీవించడం ఎలా అని నేర్చుకోవాలి. సృష్టిలో మానవులమైన మనకు మాత్రమే ఈ అహంభావము, అహంకారము, గర్వము ఉంటాయి. అందుకే మనుషులమైన మనము చివరకు పతనమవుతున్నాము. మనకున్న అహంకారమును బట్టి, గర్వమును బట్టి బోర్లా పడుతున్నాము, కాలానికి చిక్కుతున్నాము. నా ధోరణి నాదే అనుకొని జీవించటం కాదు. మన ధోరణి ఎదుటివారికి కష్టాన్ని, నష్టాన్ని, కన్నీటిని మిగల్చకూడదు. అందుకే మనకు ఎన్ని సిరి సంపదలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, గౌరవం ఉన్నా, మనల్ని మనము ఎంత తగ్గించుకొని జీవిస్తే మనకు అంత మంచిది. తనను తాను తగ్గించుకొని జీవించే వారికి ఎంతో మేలు, గౌరవము దక్కుతుంది.